2025ను భారత జట్టు ఘనంగా ముగించింది. టెస్టు ఫార్మాట్లో పేలవ ప్రదర్శన కనబరిచిన వైట్ బాల్ క్రికెట్లో మాత్రం మంచి ప్రదర్శన చేస్తోంది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అనంతరం జరిగిన ఆసియా కప్ను కూడా సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది కోసం రెడీ అవుతుంది. వచ్చే 2 సంవత్సరాల్లో భారత్ 2 మేజర్ టోర్నమెంట్లను ఆడనుంది. అందులో మొదటిది వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనుంది. భారత్ శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా నెగ్గి ఆతిథ్యమిస్తూ టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా నిలవాలనే పట్టుదల మీద ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. అయితే వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ తర్వాత ఆ స్థాయి కెప్టెన్ భారత్కు లేడు. వన్డేలో గిల్, టీ20లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉన్నారు. అయితే వీరిద్దరి కంటే కూడా శ్రేయస్ అయ్యర్ బెటర్ కెప్టెన్ అనే వాదన వినిపిస్తోంది. వైట్ బాల్ క్రికెట్కు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా చేస్తే మంచిదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం అయ్యర్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ నాటికి అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా తప్పించి అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాగే వన్డేల్లో కూడా గిల్ను తప్పించి శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ను గెలవడమే భారత్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే జట్టుకు మేలు జరుగుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. 2025లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ వరకు చేర్చాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ను కూడా ఫైనల్కు చేర్చిన ఘనత అతడికే దక్కింది. ఈ నేపథ్యంలో వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీని శ్రేయస్ అయ్యర్కు అప్పగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక భారత జట్టు 2026లో న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనుంది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. అనంతరం జనవరి 21 నుంచి 31 తేదీల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నిర్వహించనున్నారు. వెంటనే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.